మాస్టర్ శ్రీరామ్ రాఘవన్ గారి నుండి మరొక థ్రిల్లర్ జోనరా అంటే ఖచ్చితంగా ఆ ఫిలిం ని థియేటర్స్ లో చూడాలి. ఎంత దూరమైనా సరే, నైట్ షో అయినా సరే మిస్ కాకుండా చూసేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాను. ముఖ్యంగా ఆయన నుండి వచ్చిన ఆ లాస్ట్ అందతోన్ ఫిల్మ్ అయితే నన్ను జస్ట్ మైండ్ బ్లోయింగ్ అని మాత్రం చెప్పిన ఒక మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఆ జానరాలోని ఒక వరల్డ్ క్లాస్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు ఆ ఫిల్మ్ నాకు. అదనే కాదు, ఇంతకు ముందు ఏక్ హసీనతి, జానీ గద్దర్ అండ్ బద్లాపూర్ లాంటి మంచి ఫిల్మ్స్ ని డైరెక్ట్ చేశారు. పోతే ఇక ఈ ఫిల్మ్ యొక్క ట్రైలర్ చూసినప్పుడు కూడా నాకు బాగా నచ్చింది. యాక్చువల్ గా ఈ ఫిల్మ్ క్రిస్మస్ కి డిసెంబర్ మిడ్ లో రావాల్సింది, కాకపోతే క్లాష్ వలన ఇంతవరకు పోస్ట్ పోన్ చేసినప్పటికీ ఇప్పటికీ కూడా క్లాష్ ఎఫెక్ట్ అయితే సౌత్ లో ఉంది. అంటే తెలుగు తమిళ్లోని డబ్బింగ్ అయింది. అందులో కాస్టింగ్ వేరు, దాంతో పాటు అందులో ఎండింగ్స్ కూడా వేరంట. సో ఇది చాలా క్రేజీ ఎలిమెంట్ కదా. కాకపోతే తమిళ నుండి రెండు పెద్ద ఫిల్మ్స్ క్లాష్ అండ్ తెలుగు నుండి పెద్ద ఫిల్మ్స్ క్లాష్ వచ్చినప్పటికీ డబ్బింగ్ అయినా అవనట్టే ఉంటుంది. నేనైతే ఒరిజినల్ హిందీలోనే ఈ ఫిల్మ్ ని చూశాను. మెయిన్ కాన్ఫ్లిక్ట్ పోస్టర్స్ లో చూస్తేనే చాలా అన్ఎక్స్పెక్టెడ్ గా ఉంటుంది, అన్పారలర్ గా ఉంటుంది. ఇదేం కాస్టింగ్ రా బాబు అన్నట్టు అనిపిస్తుంది. అంటే అసలు సెట్ కాని జోడీ ఏంటి అనే డౌట్ మనకు వస్తుంది. అసలు మెయిన్ ప్లాటే, ఆ మెయిన్ మోటివే అదనమాట. అంటే ఇద్దరు స్ట్రేంజర్స్ అన్పారలర్ జోడీ కలిసింది ఎందుకు? దాంతో పాటు చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతుంటాయి ఈ స్టార్టింగ్ యాక్ట్ లోనే. ఫస్ట్ యాక్ట్ నుండే ఫిల్మ్ లోని చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ టెల్లింగ్ తోటి మొదలు పెట్టారు శ్రీరామ్ రాఘవన్ గారు. ఆ ఫస్ట్ యాక్ట్ కే మనకు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అర్థమైపోతుంది. డైరెక్టర్ స్టోరీ టెల్లింగ్ లోని తన రైటింగ్ స్కిల్స్ ని, మ్యాజిక్ ని చూపించబోతున్నారు తర్వాత అని చెప్పి. సో ఆ తర్వాత జరగబోయే డ్రామా అంతా కూడా నార్మల్ గా, అంటే రెగ్యులర్ ఆడియన్స్ కి, మాస్ ఆడియన్స్ కి స్లోగా, నార్మల్ గా, సింపుల్ గా అనిపిస్తుంది. అసలు సెట్ కాని జోడి, వాళ్ళిద్దరి మధ్యన రొమాన్స్ అనేది అసలు కుదరదు. కాకపోతే ఆ సీన్స్ అన్ని కూడా ఆ విధంగా కనెక్ట్ కాని విధంగా ఎందుకు పెడుతున్నారా ఇదంతా కూడా అన్నట్టు అనిపిస్తుంది. కానీ అక్కడే మీరు మెయిన్ ప్లాట్ ని అబ్జర్వ్ చేయాలి. మొన్న మీకు అనాటమీ ఆఫ్ ఫాల్ అనే ఒక హాలీవుడ్ ఫిల్మ్ ని సజెస్ట్ చేశాను. కంప్లీట్ గా చాలా ఫిల్మ్స్ అయితే క్యారెక్టర్ స్టడీతో ఉంటాయి, బట్ ఇలాంటి ఫిల్మ్స్ అనేవి ప్లాట్ స్టడీ అనమాట. మీరు జరుగుతున్న డ్రామాని ఫస్ట్ లోనే, ఆ స్టార్టింగ్ యాక్ట్స్ లోనే అబ్జర్వ్ చేయాలి. తర్వాత అంతా కూడా ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు జరుగుతుంది, అసలు ఏం జరిగింది అనే క్వశ్చన్స్ అనేవి మీరే ఒక డిటెక్టివ్ లాగా మారేలాగా క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఆ మిడిల్ యాక్ట్ లోని మెయిన్ పోర్షన్ స్టార్ట్ అవుతుందో అప్పటి నుండి ఇంటెన్స్ అనేది, ఆ థ్రిల్లింగ్ లెవెల్ అనేది వేరే లెవెల్ కి వెళ్తుంది. ఒక్కసారిగా కన్ఫ్యూజ్ మొదలవుతుంది, మైండ్ బాగ్లింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఇస్తుంది. సో అలాంటి బ్రిలియంట్ స్టోరీ టెల్లింగ్ ని అందించారు. సో అక్కడ నుండి అక్కడతో అయిపోలేదు. యాక్చువల్ గా స్టార్టింగ్ నుండి డ్రామాలోని దీన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. అసలు ఏం జరుగుతుంది, ప్రతి నెక్స్ట్ మూమెంట్ ఏంటనే సస్పెన్స్. మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ అని శ్రీరామ్ రాఘవన్ గారిని మన ఇండియన్ సినిమాలోని పిలచ్ అనిపిస్తుంది. హాలీవుడ్ లో లెజెండరీ డైరెక్టర్ ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ గారిని ఆ విధంగా పిలుస్తారు. ఈయన ఫిలిమ్స్ యొక్క స్టోరీ టెల్లింగ్ లోని, ఆ ఫిల్మ్ మేకింగ్ స్టైల్లోని, ఆ విజువల్ స్టోరీ టెల్లింగ్ స్టైల్లో కూడా అలాంటి సస్పెన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ ఫిల్మ్ లో కూడా ఎవ్రీ ఫ్రేమ్, ఎవ్రీ విజువల్ ని ప్రతి చోట కూడా మీరు అబ్జర్వ్ చేసే విధమైన అట్రాక్షన్ ని కలిగిస్తుంది. ఎందుకంటే ఫస్ట్, అంటే యాక్చువల్ గా చాలా థ్రిల్లర్ ఫిల్మ్స్ అనేవి మనం వన్ టైం చూడడానికి, సస్పెన్స్ తెలిసిపోయిన తర్వాత మళ్ళీ చూడలేం. కానీ ఈ ఫిల్మ్స్ మళ్ళీ రీవాచ్ చేసిన తర్వాత కూడా చాలా డీటెయిల్స్ ని నోటీస్ చేసే విధంగా ఉంటుంది. అలాంటి విధమైన డ్రామా సెటప్ ని పెడతారనమాట ఆయన. అంటే డ్రామాలోని ఎవ్రీ పోర్షన్ మాత్రమే కాదు, చెప్పినట్టు ఎవ్రీ ఫ్రేమ్, ఎవ్రీ విజువల్, ఆ సెటప్ మొత్తాన్ని కూడా మీరు ఆ పిక్చరైజేషన్ ని అబ్జర్వ్ చేయాలి. సో ఆ విధమైన ఇంపాక్ట్ఫుల్ స్టైల్ అయితే ఆయన ఫిల్మ్ మేకింగ్ లో ఉందని చెప్పాలి. పోతే ఇక చాలా వరకు ఆయన ప్రీవియస్ ఫిల్మ్స్ గ్రిప్పింగ్ గా బాగా ఉంటాయి. కాకపోతే ఈ ఫిల్మ్స్ లోని ఈ రొమాన్స్ ని యాడ్ చేయడం వల్లనే స్టార్టింగ్ చాలా మంది రెగ్యులర్ ఆడియన్స్ కి ఆ విధమైన ఫీల్ కలగచ్చు. కానీ ఫైనల్ యాక్ట్ వచ్చేసరికి ఆ ఓపెన్ ఎండింగ్ అయితే ఇంకాస్త కన్ఫ్యూజ్ ని, చాలా డౌట్స్ ని అండ్ ఒక మైండ్ బాగ్లింగ్ ఎక్స్పీరియన్స్ తోటి అలా థియేటర్స్ నుండి బయటకు వచ్చేలాగా చేస్తుంది అనమాట. తమిళ్లోని ఇంకొక డిఫరెంట్ ఓపెన్ ఎండింగ్ ఉందంట. అంటే జస్ట్ విన్నాను ఆ డిఫరెంట్ వెర్షన్స్ గురించి, తెలుగు, తమిళ్లోని అండ్ హిందీలోని. బట్ నేనైతే ఒరిజినల్ చూసాను. మేబీ ఓటీటీ వచ్చిన తర్వాత ఆ డబ్బుడ్ లాంగ్వేజెస్ లో కూడా అబ్జర్వ్ చేస్తా. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే మోస్ట్లీ కత్రినా కైఫ్ గారి ఎక్స్ప్రెషన్స్ అనేవి పలకపోవడం అనేది మనకి స్టార్టింగ్ నుండి ఆమె కెరీర్ లో తెలుసు. మోస్ట్లీ ఆమె అందంగా డాన్స్, గ్లామర్ ఇలాంటి టైప్ రోల్స్ చేసేది. కాకపోతే నాకు తెలిసి ఒక జీరో లాంటి డిసప్పాయింటెడ్ ఫిల్మ్ లోని ఆమె యాక్టింగ్ కొద్దిగా సర్ప్రైజ్ అనమాట. ఆ ఫిల్మ్ అంతా నాకు ఆ టైంలో డిసప్పాయింట్ చేసినప్పటికీ జీరో ఈమె కూడా యాక్ట్ చేయగలదా అని సర్ప్రైజ్ చేసింది. పోతే ఇప్పుడు ఆమె ఆఫ్టర్ మ్యారేజ్ ఇలాంటి స్క్రిప్ట్ అనేది ఒక మెచ్యూరిటీ యాక్టింగ్ ని, అలాంటి ఒక బెస్ట్ స్క్రిప్ట్ సెలెక్షన్ కనిపించింది ఆమెలోని. కొన్ని సీన్స్ లో ఖచ్చితంగా ఆమె పర్ఫార్మెన్స్ ని అప్రిషియేట్ చేయాల్సిందే. మేబీ ఇదంతా కూడా ఆమె హస్బెండ్ వికీ కౌశల్ ఇచ్చిన సజెషన్స్ అన్నట్టు అనిపిస్తుంది నాకైతే. పోతే ఇక ఆమె వాయిస్ ఓవర్ అయితే, అంటే హిందీ అయితే ఎప్పుడు కూడా బ్రోకెన్ హిందీలో ఉంటుంది. అంటే ఇండియన్స్ మాట్లాడినట్టు కాకుండా కంప్లీట్ గా వెస్టర్న్స్ మాట్లాడినట్టు ఉంటుంది ఆమె హిందీ యాక్సెంట్ అనేది. వాయిస్ ఓవర్ క్యూట్ గా ఉన్న, యాక్సెంట్ నేచురల్ గా ఉంటేనే ఆ ఇంపాక్ట్ ఉంటుంది. సో ఈ ఫిల్మ్ లో ఆ ఇంప్రూవ్మెంట్ అయితే నాకు కనిపించింది ఆమె డైలాగ్ డెలివరీలోనే. ఇక విజయ్ సేతుపతి గారిది కూడా సేమ్ ప్రాబ్లం. హిందీ యాక్సెంట్ అంత నేచురల్ గా ఉండదు. ఆయన కొద్దిగా రానట్టే మాట్లాడతారు కాబట్టి అది మనకి నేచురల్ గా డైలాగ్ డెలివరీ అనిపించదు. ఫర్జీలో గానీ, జవాన్ లో అయితే మాత్రం ఆ హిందీ యాక్సెంట్, ఆ డైలాగ్ డెలివరీ చాలా బ్యాడ్ గా ఉంటుంది. బట్ ఈ ఫిల్మ్ లో ఆ ఇంప్రూవ్మెంట్ కనిపించింది. మేబీ శ్రీరామ్ రాఘవన్ గారు ఎక్కువ టేక్స్ ని తీసుకునే కావాలనే బయటికి తెప్పించుంటారు వీళ్ళిద్దరి నుండి కూడా. సో అందువల్లనే అంత నేచురల్ గా కొన్ని సీన్స్ లో బాగా మేనేజ్ చేసినట్టు అనిపించింది.
ఓవరాల్ గా నియో నాయర్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళైతే మాత్రం మస్ట్ వాచ్ అని చెప్పాలి. యాక్చువల్ గా ఒక హాలీవుడ్ లో ఎనాటమీ ఆఫ్ ఫాల్ లాంటి ఒక మైండ్ బాగ్లింగ్ వరల్డ్ క్లాస్ థ్రిల్లర్స్ ని అందించగలిగే ఇండియన్ డైరెక్టర్ ఫిల్మ్స్ ని అస్సలు మిస్ కాకండి అని చెప్పాలి. యాక్చువల్ గా ట్రైలర్ కట్ కి దండం పెట్టాలి. మిస్లీడ్ చేసినట్టు అసలు స్టోరీ గురించి ఎలాంటి స్పాయిలర్స్ లేకుండా ఎలాంటి డీటెయిల్స్ లేకుండా సూపర్ గా కట్ చేశారు. నాకు ఖచ్చితంగా నాకు తెలిసి ఇందులో కూడా శ్రీరామ్ రాఘవన్ గారి హస్తం ఉందని అనిపిస్తుంది. నిజంగా ఈయన ఒక ఇంటర్నేషనల్ లెవెల్ అని చెప్పాలి. ఇండియన్ ఆడియన్స్ ఎలాంటి పెడుతుంటారు కానీ ఒక అవార్డ్ విన్నింగ్ లాంటి థ్రిల్లర్స్ అందించగలరు ఈయన. ఓవరాల్ గా ఫిల్మ్ నేను రేటింగ్ 8.25 పెట్టాను. నిజంగా అందదూన్ లాంటి మాస్టర్ పీస్ అని చెప్పను గానీ ఖచ్చితంగా ఇది కూడా ఒక మైండ్ బాగ్లింగ్ ఎక్స్పీరియన్స్ లాంటి మంచి మస్ట్ వాచ్ థ్రిల్లర్. ఈ ఫిల్మ్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఎనాటమీ ఆఫ్ ఫాల్ అయితే బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ కేటగిరీలోని నామినేట్ అవుతుంది చాలా అవార్డ్స్ కి. సేమ్ గా ఒకవేళ ఈయన ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్ డైరెక్టర్ అయి ఉంటే ఖచ్చితంగా ఈయన ఫిల్మ్స్ కూడా ఆ విధంగా నామినేట్ అయ్యేలాంటి బెస్ట్ స్టోరీ టెలింగ్ డైరెక్షన్ అనిపిస్తుంది. ఇండియన్ సినిమాలోనే ఉంటూ మలాంటి ఇండియన్ ఫిల్మ్ లవర్స్ కి ఇలాంటి మంచి మంచి ఫిల్మ్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తున్నారు. కాకపోతే ఇండియాలోని అన్ని టైప్ ఆఫ్ కేటగిరీ వాళ్ళకి కూడా ఇలాంటి ఫిల్మ్స్ ఎక్కనప్పటికీ ఫిల్మ్ లవర్స్ విషయంలో కూడా అండర్ రేటెడ్ గా ఈ ఫిల్మ్ మిగిలిపోకూడదు. అండర్ రేటెడ్ కేటగిరీ కాకుండా మంచి రీచ్ డిజర్వ్డ్. ఓవరాల్ గా మీకైతే నా రివ్యూ అర్థమైంది అనుకుంటున్నాను. వీలైతే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.